హాయ్. సో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం పొలిటికల్ పార్టీస్ వీటి మీద వివరించుకోవడం జరిగిందండి. నేషనల్ పార్టీ అంటే ఏ విధంగా హోదా పొందుతుంది, రాష్ట్ర పార్టీ అంటే ఏ విధంగా పొందుతుంది, రిజిస్టర్ పార్టీ అంటే ఏమిటి, సో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, ఈ అంశాలు కంప్లీట్ చేశాం. సో దాంట్లో కొనసాగింపుగా శ్రీకృష్ణ కమిటీ నెక్స్ట్ మన సిలబస్లో శ్రీకృష్ణ కమిటీ అని ఇవ్వటం జరిగింది. సో ఈరోజు అసలు శ్రీకృష్ణ కమిటీ అనేది ఎట్లా ఏర్పడింది, సో అది ఇచ్చిన ముఖ్య సూచనలు ఏమిటి, ఇందులో అమలు చేయదగిన సూచన ఏది, అమలు చేయలేని సూచన ఏది అని శ్రీకృష్ణ కమిటీ ఏ విధంగా తెలియజేసింది, సో ఇందులో ఉండే అంశాలను తెలియజేసుకుంటూ ఉంటాం. సో కమిటీ కమిషన్ సభ్యులు, వాళ్ళ నియామకాలు, వాళ్ళ హోదా, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చెప్పాము మనం ఈ యూనిట్కి సంబంధించి రాజకీయ పార్టీల్లో ఆ జాతీయ స్టేటస్ పొందినవి ఏవి, పొందనివి ఏవి, దానికి గల కండిషన్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ సిలబస్లో పార్ట్గా శ్రీకృష్ణ కమిటీ. సో ఈ శ్రీకృష్ణ కమిటీ మీద ప్రశ్న రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి, కమిటీ ఏర్పాటు, కమిటీ ఎప్పుడు తమ నివేదికని ఇచ్చింది, సో కమిటీలో ఉండే సభ్యులు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఇది ఒక కోణంలో ఒక ప్రశ్న రావచ్చు. థర్డ్ పాయింట్, కమిటీ మొత్తం ఎన్ని అధ్యాయాలుగా తమ నివేదికని సమర్పించడం జరిగింది, అందులో చీకటి అధ్యాయంగా దేనిని పేర్కొంటారు అనేది ఒక ప్రశ్న రావచ్చు. అది కూడా మిస్ అయితే ఈ శ్రీకృష్ణ కమిటీ మీద మొత్తం అది ఎన్ని సూచనలు ఇచ్చిందన్న విధంగా కోణంలో వస్తుంది. అది ఇచ్చిన సూచన మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సూచనలో శ్రీకృష్ణ కమిటీ ఏం తెలియజేస్తుంది, ఫలానా సూచనలో ఏమి తెలియజేస్తుంది, ఇందులో ఆచరణ సాధ్యమయ్యే సూచన ఏది, ఆచరణ సాధ్యము కాని సూచనలు ఏది, ఇలా శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి నివేదికకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది, సరికాని అంశం ఏది, అట్లా ఈ కమిటీ మీద మనకు ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ సిలబస్లో పాయింట్, ఈ పాయింట్లో మనకు ఉన్న అంశాలు, దాని మీద ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు, దాంతో ఆ విధంగా చదివితే మనము ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సరే, అసలు శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, దానికి గల పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేద్దాం. సో తెలంగాణ ఉద్యమము పీక్స్లోకి చేరుకుంటున్న సమయం అదంతా కూడా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదం అనేది తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో బాగా చేరుకోవటం జరిగింది. సో ముఖ్యంగా కేసీఆర్ నవంబర్ 29, 2009 ఆమరణ నిరాహార దీక్షకి పూనుకోవటంతో తెలంగాణ ప్రజలంతా కూడా ఒకతాటి మీదకి రావటము, సో ఉద్యమం చేయటం ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలము అనే భావాన్ని వ్యక్తం చేయటం జరిగింది. అంతకుముందే 14F మీద వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, లేకపోతే ఉద్యోగస్తులకి గురించి ఈయన చేసిన కరీంనగర్లో చేసిన సింహగర్జన యొక్క ఫలితం కానీ, మొత్తానికి అక్కడ ఆ రోజు ఉండే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఇక ఏమీ చెప్పలేదు దాని గురించి, ఇట్లా అయిపోయింది. సో దాంతో ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమం ఊపందుకోవటం జరిగింది. సరే, ఇది తెలంగాణ ఉద్యమము అనేది తెలంగాణ విద్యార్థులకి 150 మార్క్స్ ఉంది కాబట్టి అక్కడ వేరేగా చెప్పుకుంటాము. ఇక్కడ కేవలము ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి శ్రీకృష్ణ కమిటీ వరకు మాత్రమే పరిశీలన చేస్తాం. ఇక్కడ కేసీఆర్ ఆయన చేసిన ఉద్యమము, దాని తర్వాత నవంబర్ 29 నుంచి 2014 వరకు జరిగిన సంఘటనతో ఎలాంటి సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్. అండ్ నవంబర్ 29 నుంచి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయడానికి మధ్య జరిగిన సంఘటనలు చాలా జరిగినాయి, దాంతో కూడా మీకు సంబంధం లేదు. అలా చదువుతూ పోతే అది మళ్ళీ వేరేగా రూట్ మారిపోతుంది, మీకు అటువైపు వెళ్ళకండి. జస్ట్ అట్లా నుంచి 2 పాయింట్లు టచ్ చేసి కమిటీ దగ్గరికి వెళ్ళిపోండి, అప్పుడు మాత్రమే కరెక్ట్ పాయింట్లోకి ఏపీఎస్సి గ్రూప్ 2 లైన్లోకి వెళ్తారు, లేదంటే లైన్ మారిపోతుంది మీకు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షని, సరే ప్రాబ్లం అయిపోయింది కేసీఆర్ గారికి, సిచ్యువేషన్ క్రిటికల్ అయిపోయింది, ఆయన ఆరోగ్యం తేడా వచ్చిందంటే మళ్ళీ పెద్దగా ఆందోళనలు, జన నష్టము, ఆస్తి నష్టం ఇవన్నీ జరుగుతాయని పార్లమెంటరీ వాళ్ళందరూ కూడా చర్చించుకొని ఆ రోజు చిదంబరం నుంచి ఒక ప్రకటన రావటం జరిగింది. చిదంబరం ప్రకటన డిసెంబర్ 9, 2009 సో తెలంగాణ ఏర్పాటు గురించి పార్లమెంటరీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అని ఒక ప్రకటన ఇప్పించింది గవర్నమెంట్.
ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్గా స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇక ప్రక్రియ అనేది ప్రారంభించాల్సిందే, ఇక ఆగటానికి వీల్లేదు. సో ఇంచుమించు ఇక తెలంగాణ వచ్చినట్టే అనేసి అందరూ ఆనందపడుతూ వచ్చేసారు. అప్పుడే కేసీఆర్ కూడా ఆమరణ నిరాదీక్షని విరమించుకోవటం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆయన చిదంబరము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ప్రకటించారో వెంటనే ఆంధ్ర ప్రాంతంలో కూడా మళ్ళీ సమైక్యాంధ్ర గురించి ఒక ఉద్యమం ఉవ్వెత్తున లేవటం జరిగింది. సో కరెక్ట్గా డిసెంబర్ 9 తర్వాత ఆయన ప్రకటన తర్వాత మళ్ళీ డిసెంబర్ 23న ఈయన తెలంగాణ ఏర్పాటుకి మేము ప్రక్రియని ప్రారంభిస్తాము, సో ఇది సంప్రదింపుల ద్వారా జరగాల్సిన పరిష్కారము కానీ ఏకపక్షంగా జరగదు అన్నారు. సో మళ్ళీ ఈ తెలంగాణ ప్రకటన వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందని అక్కడ టీజాక్ ఏర్పడటము, వాళ్ళ ప్రక్రియలు అటువైపు ఉద్యమాన్ని ఇంకా ఉవ్వెత్తున తీసుకుని వెళ్ళటం అటువైపు జరుగుతూ వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి సో ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఉభయులకి నష్టం జరగకుండా ఒక మిడ్వే మధ్య మార్గాన్ని సూచించటం కోసమని 2010 ఫిబ్రవరి 3న హోంమంత్రి సుశీల్ కుమార్ సిండే శ్రీకృష్ణ కమిటీని నియమించటం జరిగింది. సో కమిటీ 2010 డిసెంబర్ 31న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సో ఈ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? 2010 ఫిబ్రవరి 3. తమ నివేదికని ఎప్పుడు సమర్పించారు? 2010 డిసెంబర్ 31న. సో కమిటీ చైర్మన్ శ్రీకృష్ణ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి. సో సభ్యులుగా వికే దుగ్గల్ మాజీ హోంశాఖ కార్యదర్శి, ఈయన రవీందర్ కౌర్ సోషల్ సైంటిస్ట్, డాక్టర్ రణ్వీర్ సింగ్ నేషనల్ లా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేస్తున్నారు, డాక్టర్ షరీఫ్ ఎకనామిస్ట్. ఈ 4+1 కృష్ణ గారితో 5 సభ్యులతో శ్రీకృష్ణ కమిటీని కేంద్రం నియమించడం జరిగింది. సో అదే ఈరోజు మన టాపిక్, శ్రీకృష్ణ కమిటీ. సో ఆ కమిటీ మొత్తం 9 అధ్యాయాలుగా ఈ సమస్యని వివరిస్తూ సో మొత్తం 505 పేజీల డాక్యుమెంట్ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. సో ఈ అంశాలలో ఉండే పరిస్థితుల మీద శ్రీకృష్ణ కమిటీ 6 సూచనలని చేసింది. ఎన్ని సూచనలండి? 6 సూచనలని చేయటం జరిగింది. మొదటి సూచన, యథాతథ స్థితిని కొనసాగించండి. ఇప్పుడు సమైక్యాంధ్ర అనే ఉన్నది, తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నది. దీనిని జస్ట్ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూసి కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఈ సమయంలో తప్పదు. గతంలో 1960లో 70లో వచ్చిన సమయంలో అప్పుడు కొన్ని రాజకీయ పార్టీల పరంగా ఏదో జరిగింది, అయిపోయింది. కానీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ చాలా సివియర్గా ఉంది. తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చింది అండ్ ఉద్యమం వైలెంట్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యథాతథ స్థితిని కొనసాగించండి. ఆ ఉద్యమంని కేవలం ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా పరిగణించండి అండ్ ఎలాంటి సెంటిమెంట్గా దాన్ని పరిగణించద్దు అని. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాబట్టి దాన్ని ఈజీగా మీరు కూల్ చేయగలుగుతారు, ఫోర్స్ను ఉపయోగించవచ్చు అని తెలియజేసింది. అది యథాతథ స్థితిని కొనసాగించండి అని ఫస్ట్ సూచన. అయితే ఈ స్థితికి మీరు ముందే ప్రాధాన్యత ఇవ్వద్దు, దీనిని చివరి ప్రాధాన్యాంశంగా తీసుకోండి. మొత్తం అన్ని అంశాలకి నేను ఇస్తాను 6 సూచనలని. సో ఈ 6 సూచనలలో నేను ఇచ్చిన ఈ మొదటి సూచన మీకు లాస్ట్ ఆప్షన్ కావాలి. అందుకని మొదటి నుంచే నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తిరిగితే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా దీనికి వెళ్ళద్దు. సో శ్రీకృష్ణ కమిటీ మొదటి రికమెండేషన్ ఏంటి? యథాతథ స్థితి కొనసాగింపు. దానిని ఏ ఆప్షన్గా ఉపయోగించమని చెప్పింది? చివరి అస్త్రంగా వాడండి అని చెప్పింది. సూచనలని 1, 2, 3 క్రోనాలజీలో పాటించాలని లేదు. సూచనలు ఒకటి, ఆ ఇచ్చిన సూచనలో ఏది మొదట పాటించాలి, ఏది చివర పాటించాలని కూడా సపరేట్గా కమిటీ చెప్తుంది. అందుకే కమిటీని ఏర్పాటు చేసింది. ఏదో వెళ్ళి సరదాగా వెళ్ళి చూసిరా, ఏదో 4 ముక్కలు చెప్పు మేము వింటామంటే ఈ 4 ముక్కలు ఎవరన్నా చెప్తారు. అట్లా కాదు, ఇది సమస్య, ఈ సమస్యని ఇట్లా సాల్వ్ చేయి, ఇట్లా సాల్వ్ చేస్తే ఇట్లా ప్రాబ్లం వస్తుంది, అలా ప్రాబ్లం వస్తే ఇలా దీన్ని ట్యాకిల్ చేయి అని పరిపూర్ణంగా చెప్పాలి. మరి దాన్ని నేను పాటించాలా వద్దా అంటే చివరిగా పాటించి తర్వాత గవర్నమెంట్ ఇష్టం, అది ఎట్లా పోతే అట్లా అని నీట్గా కూలంకుషంగా చెప్పేదాన్ని కమిటీ అంటారు. అంతేగాని ఏదో 4 ముక్కలు రాసి చేసిపోవటం కాదు అక్కడ. సో అట్లా క్రోనాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పాయింట్ యథాతథ స్థితిని కొనసాగించు.
సెకండ్ పాయింట్, సీమాంధ్రని నేను ఇట్లా బ్రీఫ్గా ఒక పిక్చర్ ఇచ్చి ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే అతి తేలిగ్గా మీకు అర్థమైపోతుందండి పాయింట్. అదే మీరు మామూలుగా స్క్రిప్ట్ని చదువుకుంటూ పోతే అది చదివినట్టే ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది, ఏమీ అర్థం కాదు, మళ్ళీ మొదటిగా వస్తూ ఉంటారు మీరు. అందుకే ఎప్పుడు కూడా చదివేటప్పుడు మీరు కూడా సబ్జెక్ట్ని సింప్లిఫై చేయండి. సబ్జెక్ట్ని మొత్తాన్ని 1, 2, 3 సార్లు చదివి సింప్లిఫై చేసుకొని అప్పుడు కాన్సెప్ట్ క్లారిటీకి వెళ్తే అసలు మర్చిపోవటం అనేది జరగదు. అందుకే నేను ఇంత సింపుల్గా చేసి అప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను, దీన్ని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ ఏమన్నదో చూద్దాం. ఇప్పుడు ఉండే సీమాంధ్రని 2గా చేయండి. ఒకటి సీమాంధ్ర అంటే రాయలసీమ ప్లస్ అంటే ఈ 13 జిల్లాలని, ఒకటి హైదరాబాద్ లేకుండా తెలంగాణ. హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయండి. రెండవ సూచన ఏంటంటే హైదరాబాద్ని యూటీగా చేసేయండి. సో ఇటు తెలంగాణ వీళ్ళ రాజధానిని సపరేట్గా డెవలప్మెంట్ చేసుకుంటారు. సీమాంధ్ర వాళ్ళు అమరావతినో ఇంకోటో వాళ్ళ రాజధానిని వాళ్ళు కాలక్రమంలో డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు సమైక్యాంధ్రలో సీమాంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటి? వాళ్ళకి మెయిన్ హైదరాబాదే. సో హైదరాబాద్ లేకుండా తెలంగాణ కోరటము అంటే తలకాయ లేకుండా మిగిలిన శరీర భాగాన్ని కోరినట్టే అంటున్నారు తెలంగాణ వాళ్ళు. ఇన్ని రోజులు మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇప్పుడు హైదరాబాద్ లేకుండా ఒకటి సీమాంధ్ర ఇస్తే 13 జిల్లాలు మేమెట్లా అభివృద్ధి చెందాలంటారు సీమాంధ్ర వాళ్ళు. అందుకని హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేస్తే, కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇటు సీమాంధ్ర వాళ్ళకి టెన్షన్ ఉండదు, ఇటు తెలంగాణ వాళ్ళకి కూడా టెన్షన్ ఉండదు. సీమాంధ్ర వాళ్ళకి యూనియన్ టెరిటరీ అంటే వాళ్ళకి హక్కులు ఉంటాయి, ఇటు తెలంగాణ వాళ్ళకి యూనియన్ టెరిటరీ అంటే వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయి. ఇద్దరికి హక్కులు ఉంటాయి, ఇద్దరికి అది ఉభయ కుషిలో పరిగా ఉంటుంది. అందుకని హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేద్దాం, తెలంగాణ వాళ్ళ రాజధానిని వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసుకుంటారు, సీమాంధ్ర వాళ్ళు సీమాంధ్రని ఏర్పాటు చేసుకుంటారు అన్నారు. దీనికి తెలంగాణ వాళ్ళు అంగీకరించలేదు. ఎట్లా అంగీకరించడం కుదురుతుంది? తెలంగాణ 54 సంవత్సరాల ఉద్యమం మొత్తం కూడా హైదరాబాద్ తోటే ముడిపడి ఉంది. అండ్ హైదరాబాద్ లేకుండా తెలంగాణ అనేది లేదు. మిగిలిన రాష్ట్రాలన్నీ నువ్వు ఎట్లా విభజన చేసావో అట్లా విభజన చేయి. ఇప్పుడు హైదరాబాద్ని నువ్వు కేంద్రపాలిత ప్రాంతం చేస్తే దాని మీద పెత్తనం కేంద్రంగా అవుతుంది, కానీ తెలంగాణది ఎట్లా అవుతుంది? సో తెలంగాణ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ని తీసేసి మిగిలిన ప్రాంతాలని పరిపాలన చేసుకోమంటే ఇక్కడ సమస్య అనేది చాలా తీవ్రమవుతుంది. కాబట్టి అట్లా విభజించడానికి అంగీకరించే సమస్య లేదు అని మళ్ళీ ఉద్యమం విపరీతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనికి కూడా అవకాశాలు తక్కువ ఉన్నాయి, కానీ ఆలోచించుకోండి అని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. సో రెండో పాయింట్లో ఏం చెప్పింది మీకు? సీమాంధ్రని అంటే 13 జిల్లాలని తెలంగాణని 2గా చేయండి, హైదరాబాద్ని యూటీ చేయండి. సో అప్పుడు సమస్య ఎవరికి ఉండదు అని చెప్పింది. మూడో రికమెండేషన్, ఇప్పుడు మహబూబ్ నగర్ దాటి మీరు ఈ జడ్చర్ల అలా కొంచెం ముందుకు వెళ్తే అది మహబూబ్ నగర్ రాయలసీమన అని చెప్పడం కష్టము. సో కర్నూలు ప్రాంతం అంతా కూడా ఇక్కడ కలిసి ఉండిపోతుంది. వీళ్ళు డైలీ పల్లె వెలుగు బస్సులో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ టీచర్లు అక్కడ టీచర్లు ఇక్కడ కూడా పనిచేస్తున్నారు, డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మన అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు. సో తెలంగాణ నుంచి రాయలసీమ దూరం అయ్యే అవకాశం లేదు భౌగోళికంగా, ఫస్ట్ పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ నల్గొండ, ఈ సూర్య